మొదటిగా హాఫ్ కిలో లివర్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని సరిపడా బాగా ఉంచాలి. ఇప్పుడు ఇందులో మనం సరిపడా కిలోన్నర చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చీలికలుగా చేసుకున్నటువంటి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు దూరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ మిశ్రమం దూరగా వేగేంత వరకు మనం వేయించాలి. అందులో కరివేపాకు వేయాలి. దూరగా వేగేంత వరకు మనం వేచి ఉన్నాం. ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎంత దూరగా వేగితే చికెన్ రుచి అంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడు బాగా వేగిపోయిగా ఇందులో శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ వేసుకుందాం. మరి ఇప్పుడు ఈ చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి మనం చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తము ఒకసారి కలుపుకుందాం. పసుపు వేసుకున్నాక శుభ్రంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం రాళ్ళ ఉప్పు వేసుకుందాం సరిపడా. మరీ ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోండి. చికెన్ మొత్తం అయిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందాం. కొద్దిసేపు అలా కలుపుకున్న తర్వాత చికెన్ అలాగే ఆయిల్లో ఉడికేంత వరకు అలాగే ఉంచుదాం. చికెన్ దూరగా మగ్గిన తర్వాత 1/2 కిలో లివర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం.
సో ఇప్పుడు శుభ్రంగా రెండింటిని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మరి కాసేపు మగ్గనిద్దాం. మరి చికెన్ మగ్గుతుంది కదా, అంతలోపు ఇది మా ఇంటిలో తొట్టెలో పెరుగుతున్నటువంటి వాము చెట్టు. ఈ వాము చెట్టు ప్రతిరోజు ఉదయం 1-2 ఆకులు తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతులో గరగర ఇలాంటివి ఎలాంటి రోగాలు ఉన్నా తగ్గుతాయని పెద్దలు చెప్తుంటారు. సో సైంటిఫిక్ కూడా అందరూ చెప్తూ ఉంటారు. సో చూసారు కదా వామాకు చెట్టు ఎలా ఉందో. సో అవకాశం ఉంటే మీ ఇంట్లో కూడా మీరు పెంచుకోవచ్చు. ఉదయాన్నే 2 ఆకులు మీరు తీసుకోవచ్చు. ఓకే అండి, మరి ఇప్పుడేమో చికెన్ మగ్గింది. ఇప్పుడు అందులో మనము 3 చెంచాలు ధనియాల పొడి వేసుకుందాం. కారం పొడి కూడా ఒక 2 చెంచాలు ఇందులో వేసుకుందాం. సో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చికెన్కి సరిపడా. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకుందాం. మరి ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇందులో మనం చేసేది రెడ్ చికెన్ విత్ లివర్ కాబట్టి రెడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ రెడ్ కలర్ కాబట్టి మనకు సరిపడ మాత్రమే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చికెన్ మగ్గింది కదా, ఇందులో మనం ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నటువంటి ఇందులో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే రుచికి ఉండాలి కదా, పులుపు కూడా కొంచెం తగిలితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మరికొంతసేపు ఈ చికెన్ టమాటాలు మగ్గేంత వరకు వేచి ఉందాం. ఓకే అండి, చికెన్ ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. ఇందులో మనం చికెన్ మసాలా వేసుకోవాలి కదా, పట్ట, దాల్చిన చెక్క, యాలకులు, ఈ మిశ్రమాన్ని చికెన్ మసాలా మనం ఇందులో యాడ్ చేసుకుందాం సరిపడంత. యాక్చువల్లీ ఈరోజు మేడే కదా, సో అందరికీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు. ఇందులో 2 యాలకులు కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే రుచిగా ఉంటుంది కాబట్టి. సో అప్పుడే మనం ఈ చికెన్ రెడ్ కర్రీ తినడానికి కూడా హోటల్ స్టైల్లో చాలా రుచికరంగా ఉంటుంది.
మరి కాసేపు మగ్గనిచ్చి స్టవ్ సిమ్లో ఉంచుదాం. కొంచెం దీనిపైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ రుచికరంగా ఉంటుంది. మరి చికెన్ అవ్వకుండానే నాకైతే నోరు ఊరుతుందండి. మరి మీకు ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి చికెన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. మరి టేస్ట్ ఎలా ఉందో మనం రుచి చూద్దామా? సో మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా రుచి చూసి చెప్పండి కామెంట్ ద్వారా. ఇది మా మొదటి వీడియో కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. In the silence of the night, echoes of memories.